స్టేట్ లెవెల్లో 2 టాప్ పోస్టుల నియామక ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. చీఫ్ సెక్రటరీ కోసం 4 సీనియర్ ఐఏఎస్లు, డీజీపీ కోసం మరో 4 సీనియర్ ఐఏఎస్లు బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డికి రెగ్యులర్ పోలీస్ పాస్ అయ్యే అవకాశం మిస్ అయినట్లే అన్న టాక్ నడుస్తుంది. ఈసారి కాకి చీఫ్గా ఒక మహిళా ఐపీఎస్కు అవకాశం దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక సిఎస్ పోస్టు కోసం జయేష్, వికాస్ల మధ్యనే గట్టి పోటీ నెలకొందని సెక్రటరియట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. స్టేట్లో కొత్త డీజీపీ సీఎస్ ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియనుంది. కేఆర్కే రావుకు గతంలో 7 నెలల పాటు పదవీకాలం పొడిగించినా మరోసారి ఎక్స్టెన్షన్ లేనట్టే అని తెలుస్తోంది. రిటైర్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఆయన ఇప్పటికే పెన్షన్ పేపర్ సబ్మిట్ చేసినట్టు తెలిసింది. ఇక స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఫార్ములా ఈ కార్ రేసులో అంశంలో విచారణ ఎదుర్కొంటుండగా ఢిల్లీ తెలంగాణ భవన్లో ఉన్న మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్ కు సీఎస్ పగ్గాలు అందడమే కష్టమే అన్నది ప్రభుత్వ వర్గాల టాక్. సీనియారిటీ ప్రకారం ఇక బరిలో మిగిలింది జయేష్ రంజన్, వికాస్ రాజ్, సంజయ్ జాజులు. 1992 బ్యాచ్కు చెందిన ఈ ముగ్గురు తెలంగాణేతరులే. కాగా జయేష్ రంజన్ వచ్చే ఏడాది సెప్టెంబర్లో, వికాస్ రాజ్, సంజయ్ జాజు 2029 ఫిబ్రవరిలో రిటైర్ అవనున్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర కార్యదర్శి హోదాలో ఉన్న సంజయ్ జాజు సీఎస్ గా రావడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని తెలుస్తోంది. దీంతో చీఫ్ సెక్రటరీ పదవి కోసం ప్రధానంగా సీనియర్ ఐఏఎస్లు జయేష్ రంజన్, వికాస్ రాజుల మధ్యనే గట్టిగా పోటీ నెలకొందని సెక్రటేరియట్లో టాక్. అయితే 12 ఏళ్లుగా ఐటీ, ఇండస్ట్రీ శాఖ అధిపతిగా ఉన్న జయేష్ రంజన్ కు అనేక మల్టీనేషనల్ కంపెనీల యాజమాన్యాలతో సత్సంబంధాలున్నాయి. సో సీఎం రేవంత్ ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు వికాస్ రాజ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం ఎక్కింది. రామకృష్ణారావు తర్వాత వికాస్ రాజ్ని ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని, అప్పటి వికాస్ రాజ్ కు 2028 వరకు పదవీకాలం ఉండడంతో జయేష్ కు ముందుగా ఆ అవకాశం దక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర న్యూ పోలీస్ బాస్ ఎవరన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఇన్ఛార్జి డీజీపీ శివధర్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ 30వ తేదీతో ముగుస్తోంది. వాస్తవానికి శివధర్ రెడ్డికే పూర్తిస్థాయి డీజీపీగా అవకాశం దక్కాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన ఆ అవకాశం కోల్పోతున్నారని సాధారణ పరిపాలనా శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకసారి డీజీపీగా నియామకమైన అధికారి పదవీకాలంతో సంబంధం లేకుండా 2 ఏళ్లు ఆ పోస్టులో కొనసాగాలన్నది సుప్రీంకోర్టు ఆదేశం. అయితే ఆ పోస్టులో నియమించబడే వ్యక్తికి కనీసం 6 నెలల సర్వీసు మిగిలి ఉండాలన్నది కూడా అపెక్స్ కోర్టు నిబంధన. ఇప్పుడదే శివధర్ రెడ్డికి శాపంగా మారింది. ఆయనను మినహాయిస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోస్ట్ కోసం సీనియారిటీ ప్రకారం చూస్తే 1991 బ్యాచ్కి చెందిన సివి ఆనంద్, 1994 బ్యాచ్కి చెందిన శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, వినాయక్ ప్రభాకర్ ఆప్టేలు రేసులో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్యానెల్లో సైతం ఈ 4 సెక్రటరీ మెంబర్గా ఢిల్లీ యూపీఎస్సీలో జరిగే డీపీసీ నిర్ణయం మేరకు వీళ్లలో 3 షార్ట్ లిస్ట్ అవుతారు. ముఖ్యమంత్రి తన విచక్షణాధికారంతో ఆ 3లో నుంచి ఒక అధికారిని ఖాకీ చీఫ్గా నియమిస్తారు. కాగా ప్రస్తుతం ఐబీలో ఉన్న ప్రభాకర్ వినాయక్ ఆప్టే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చే అవకాశాలు తక్కువ అన్న వాదన వినిపిస్తోంది. ఇక అందరిలో సీనియర్ అయిన సివి ఆనంద్ను గడిచిన కొన్నేళ్లుగా డీజీపీ పోస్టు మురిపిస్తూనే ఉంది. ఈసారి కూడా సీఎం చాయిస్ లో ఆయన ఉండకపోవచ్చన్నది ప్రభుత్వ వర్గాల టాక్. డీజీపీ రేసులో 2 మహిళా ఐపీఎస్లు ముందున్నారు. వీళ్లలో ఒకరు సౌమ్య మిశ్రా కాగా మరొకరు శిఖా గోయల్. సమైక్య రాష్ట్రంలో గానీ తెలంగాణలో గానీ ఇప్పటి వరకు ఫుల్ టైం డీజీపీగా మహిళలకు అవకాశం దక్కలేదు. శిఖా గోయల్, సౌమ్య మిశ్రా డీజీ స్థాయి అధికారులే అయినా స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్స్ హెడ్స్ గా మాత్రమే ఉన్నారు. ఈసారి రాష్ట్ర పోలీస్ చీఫ్ గా ఒక మహిళా అధికారికి ఛాన్స్ ఇవ్వాలన్న భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఆ అవకాశాలు శిఖా గోయల్కే ఎక్కువగా ఉన్నాయంటున్నాయి ఐపీఎస్ శ్రేణులు. శిఖా గోయల్ భర్త విజయ్ కుమార్ ఐపీఎస్ ఉన్నారు. గతంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనకు ఢిల్లీలో మంచి పట్టుంది. శిఖా గోయల్ తరపున ఆయన ఇప్పటికే హస్తినాలో లాబింగ్ చేస్తున్నారని, ఈ దఫా కాకి బాస్ పోస్టు దక్కేది ఆమెకే అన్న టాక్ వినిపిస్తోంది.